ఆ దేశానికి భారత్తో సరిహద్దు లేదు. ఆ దేశంతో భారత్కు శత్రుత్వం కూడా లేదు. ఇరు దేశాల మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అంటే అవి లేవు. కానీ ఆ దేశం భారత్ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతోంది. భారత్పై దాడులు చేయడానికి పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తోంది. మాల్దీవులకు శక్తివంతమైన డ్రోన్లు ఇస్తోంది. అక్కడితో ఆ దేశం ఆగలేదు. ఇప్పుడు భారత్తో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లాదేశ్తోనూ జట్టు కడుతోంది. భారత్ చుట్టూ ఉన్న శత్రువులను ఆ దేశం ఏకం చేస్తోంది. అయితే భారత్ కూడా అప్రమత్తమైంది. ఆ దేశానికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే పావులు కదిపింది. ఆ దేశం చుట్టూ ఉన్న శత్రువులతో భారత్ టచ్లోకి వచ్చింది. మా దేశం జోలికొస్తే ఊరుకునేది లేదని భారత్ సంకేతాలు ఇచ్చింది. ఇంతకు భారత్ను దెబ్బతీయాలనుకున్న ఆ దేశం ఏది? ఎందుకు భారత్ బార్డర్ దేశాలకు ఆయుధాలు ఇస్తోంది? వాచ్ ది స్టోరీ. భారత్పై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పగబట్టాడా? బంగ్లాదేశ్కు టర్కీ అధ్యక్షుడు ఆయుధాలు ఇస్తాడా? ఎర్డోగన్ ప్లాన్లకు భారత్ ఎలాంటి కౌంటర్ ఇస్తోంది? భారతదేశానికి తూర్పు సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. ఇండియా శత్రువును పొరుగుదేశం తమ ఇంటికి ఆహ్వానిస్తోంది. భారత్ను కావాలని గోకి మరీ చెర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక దేశాలను ఢాకా పలుమార్లు ఆహ్వానించింది. అయితే ఇప్పుడు ఆహ్వానించేది ఎవరిని? ఈసారి టర్కీని బంగ్లాదేశ్ ఆహ్వానిస్తోంది. వచ్చే వారం టాప్ టర్కీ అధికారి ఢాకాలో పర్యటించనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అతడు మరెవరో కాదు, టర్కీ రక్షణ పరిశ్రమ ఏజెన్సీ చీఫ్ హలుక్ గెర్గూమ్. టర్కీ రక్షణ పరిశ్రమ అనేది ప్రభుత్వ సంస్థ. టర్కీ రక్షణ ప్రాజెక్టులన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే సాగుతాయి. రక్షణ పరిశ్రమ ఏజెన్సీ చీఫ్ అనగానే అతడు బంగ్లాదేశ్కు ఎందుకు వస్తున్నాడో ఇట్టే అర్థమై ఉండాలి. జూలై 8న ఢాకాలో గెర్గూమ్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనుస్తో సమావేశం కానున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్కు చెందిన 3 మిలిటరీ విభాగాల చీఫ్లతోనూ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు గెర్గూమ్ లక్ష్యం ఏమిటి? ఎందుకు బంగ్లాదేశ్కు వస్తున్నాడు? సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్లో పాగా వేయాలని టర్కీ యోచిస్తోంది. అందులో భాగంగానే గెర్గూమ్ ఢాకాలో పర్యటిస్తున్నాడు. ఇప్పుడు ఢాకా 2 డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేయబోతోంది. ఒకటి చిట్టగాంగ్లో, మరొకటి నారాయణగంజ్లో ఏర్పాటుకు ప్లాన్ వేసింది. అయితే ఈ కారిడార్లను నిర్మించేందుకు టర్కీ సహాయపడుతుందని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ప్రధానంగా టర్కీ నిధులు వెచ్చించి ఆయుధ టెక్నాలజీ ఇస్తుందని ఢాకా అంచనా వేస్తోంది. అయితే ఈ పరిణామాలు అనుకోకుండా చోటు చేసుకున్నవి ఏమాత్రం కాదు. భారత్కు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రల్లో భాగమే. గత ఏడాది కాప్ సదస్సు సందర్భంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ను బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు కలిశాడు. టర్కీని సందర్శించాల్సిందిగా యూనస్ను ఎర్డోగన్ కోరాడు. ఢాకాకు పూర్తిగా మద్దతిస్తామని టర్కీ అధ్యక్షుడు స్పష్టం చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూనస్ టర్కీకి వెళ్లలేదు. కానీ అతడి విదేశాంగ సలహాదారు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్లో అంకారాను సందర్శించాడు. ఈ సందర్భంగానే టర్కీ నుంచి రక్షణ సహకారాన్ని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు కోరాడు. ఈ సహకారం ఇరుపక్షాలకు లాభం చేకూరుస్తుందని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు చెప్పాడు. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ ఎలాంటి రక్షణ సహకారాన్ని కోరుకుంటోంది? ప్రధాన లక్ష్యం రక్షణ కారిడార్లు. ఈ ప్లాన్ ఏంటంటే టర్కీ ఆయుధాలను బంగ్లాదేశ్లో తయారు చేయడం అన్నమాట. మరీ సింపుల్గా చెప్పాలంటే ఆయుధ ఫ్యాక్టరీల్ని బంగ్లాదేశ్లో టర్కీ పెట్టాలని ఢాకా కోరుకుంటోంది. ఒకవేళ అది జరిగితే భారత్కు తీవ్ర ఆందోళనలు తప్పవు. అసలు విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో తయారైన ఆయుధాలను కేవలం ఎగుమతులతో సరిపెట్టారు. బంగ్లాదేశ్ సైన్యానికి కూడా ఆయుధాలను సరఫరా చేస్తారు. ఇప్పటికే కొన్ని ఒప్పందాలను బంగ్లాదేశ్ రెడీగా పెట్టుకుంది. టర్కీ యుద్ధ ట్యాంకుల్ని కొనాలని ఢాకా నిర్ణయించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ డీల్స్ను ఇండియా ఎలా పరిగణిస్తోంది? భారత్కు టర్కీ ఏమాత్రం మిత్రదేశం కాదు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు ఆయుధ మద్దతునిచ్చింది. కాశ్మీర్ విషయంలో నిత్యం టర్కీ జోక్యం చేసుకుంటోంది. భారత జాతీయ భద్రతకు టర్కీ సవాలుగా, ముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ తీరు కూడా టర్కీలాగే మారుతోంది. భారత్పై దాడికి బహుళ లక్ష్యాలను యూనస్ ఎంచుకుంటున్నాడు. పాకిస్తాన్, చైనాలతో అతడు అంటకాగుతున్నాడు. ఇప్పుడు టర్కీ బంగ్లాదేశ్ అనుబంధం కూడా భారత్ను తప్పకుండా టెన్షన్ పెడుతుంది.
నిజానికి భారత్తో టర్కీకి ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. కనీసం టర్కీ దక్షిణాసియాలో కూడా లేదు. సౌత్ ఆసియా ప్రాంతంలో టర్కీకి ఎలాంటి శాశ్వత ఆస్తులు గాని ఆ దేశ సంతతి గాని లేదు. అయితే ఈ ప్రాంతంపై ఎర్డోగన్ ఎందుకంత ఆసక్తి చూపుతున్నాడు? నిజానికి బంగ్లాదేశే కాదు, మాల్దీవులకు కూడా ఎర్డోగన్ ఆయుధాలను విక్రయిస్తున్నాడు. 2023లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అంకారాను సందర్శించాడు. ఆ తర్వాత 2024లో టర్కీ నుంచి డ్రోన్లను కొనుగోలు చేశాడు. టర్కీ అడుగులను చూస్తే క్లియర్గా ఓ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఇండియా పొరుగు దేశాలకు ఎర్డోగన్ ఆయుధాలను అందిస్తున్నాడు. అయితే ఎర్డోగన్ గోల్ ఏమిటి? టర్కీ అధ్యక్షుడి తీరు వ్యూహాత్మకం కంటే సైద్ధాంతికతే ఎక్కువగా కనిపిస్తోంది. ఇండియా టర్కీ మధ్య ఎలాంటి సరిహద్దు వివాదాలు లేవు. మనకు ఆ దేశంతో ఎలాంటి నదుల భాగస్వామ్యం లేదు. ప్రాచీన శత్రుత్వం కూడా అస్సలు లేదు. సో భారత్ చుట్టూ ఉన్న దేశాలకు ఆయుధాలు ఇవ్వడం వెనుక కేవలం సైద్ధాంతిక విధానమే ఉంది. సుదీర్ఘకాలంగా ఎర్డోగాన్ ఇస్లామిక్ కూటమిని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాడు. ఆ ప్రభావం అన్ని దేశాలపై చూపాలని ఎర్డోగాన్ ఆశిస్తున్నాడు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, పైగా మతోన్మాద సైనిక అధ్యక్షుడు పాకిస్తాన్కు ఉన్నాడు. మాల్దీవుల్లో ముయిజ్జు ఇస్లామిక్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించాడు. ఇక ఢాకాలో నెమ్మదిగా ఇస్లామిస్టు శక్తులు అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. అందుకే ఆయా దేశాలను తన వైపు తిప్పుకోవాలని ఎర్డోగన్ వ్యూహాలను పన్నుతున్నాడు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, టర్కీకి భారత్ ఎలా కౌంటర్ ఇస్తోంది? అయితే బంగ్లాదేశ్లో పరిస్థితులు వచ్చే ఏడాది మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2026లో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. బహుశా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం భారత్తో సంబంధాలను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఒకవేళ పునరుద్ధరించకపోయినా యూనస్ కంటే దారుణంగా అయితే ఉండదని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మాల్దీవుల్లో ఇప్పటికే కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని భారత ప్రధాని మోడీని ముయిజ్జు ఆహ్వానించాడు. సో ఆ దేశంలో కాస్త మార్పు గమనించొచ్చు. సహనంతో పొరుగువారి హృదయాలను గెలుచుకోవాలని ప్రధాని మోడీ యత్నిస్తున్నారు. అంతేకాదు టర్కీపై ఎదురుదాడికి మోడీ యత్నిస్తున్నాడు. భారత పొరుగు దేశాలకు టర్కీ ఆయుధాలనిస్తే టర్కీ పొరుగు దేశాలకు ఢిల్లీ ఆయుధాలనిస్తోంది. ఈ ప్లాన్లను ఇప్పటికే భారత్ అమలు చేస్తోంది. టర్కీ పొరుగుదేశం ఆర్మేనియాకు భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను విక్రయిస్తోంది. అంతేకాదు సైప్రస్కు కూడా ఆయుధాలనిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. సైప్రస్ మధ్యధరా సముద్రంలోని ద్వీపదేశం. సైప్రస్లోని ఉత్తర భాగం టర్కీ మద్దతుదారుల అధీనంలో ఉంది. కానీ దక్షిణ సైప్రస్ను మాత్రమే అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఇప్పుడు దక్షిణ సైప్రస్కు భారత్ మద్దతునిస్తోంది. టర్కీ సవాళ్లు అంత తొందరగా ముగిసే అవకాశాలు లేవు. ఎర్డోగన్ దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తి. దేశాల మధ్య సమస్యల్ని సృష్టించే దుష్ట వ్యక్తిగా అతడికి పేరుంది. అతడి దురుసు చర్యలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.